నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే మేడగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడంతో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ తన విమర్శల బాణాలకు పదును పెట్టింది. తాము విపక్షంలో ఉన్నప్పుడే అవినీతి జరుగుతోందని మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని అధికార పార్టీ చెబుతోంది. ఈ రోజు సాయంత్రం మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను సీఎం రేవంత్ ఇవ్వనున్నారు. మేడిగడ్డపై ఎక్స్క్లూజివ్ వీడియోలను మా ఫోర్ సైట్స్ టీవీ వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన మేడిగడ్డ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాము. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. ఇదే మేడిగడ్డ బ్రిడ్జ్ గత 4 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు 4 పిల్లలు కుంగిపోవడం జరిగింది. అయితే ఈ నిర్మాణం చేపట్టిన అప్పటి ఇంజనీరింగ్ మరీ చెప్పడం జరిగింది, ఇక్కడ బొగ్గు ఏర్పడింది, ఇక్కడ కట్టడం వల్ల ఖచ్చితంగా కుంగిపోతుందని చెప్పని గతంలో పనిచేసిన ఇంజనీర్ చెప్తే అప్పటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న సీఎం కానీ అలాగే మంత్రులు కానీ ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా పనులు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఆ పనులు అలాగే చేశారు. ఆ పనులు చేసిన నేపథ్యంలో మాత్రం గత 4 నెలల క్రితం కురిసిన భారీ వర్షం మాత్రం ఈ 4 పిల్లలు కుంగిపోవడం జరిగింది. దాని ఒక పిల్లరు అంటే నెంబర్ 20, 21 ఈ 2 పిల్లలు మొత్తం కుంగిపోవడం జరిగింది. అయితే గత 4 నెలల క్రితం వచ్చిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న మా మంత్రులు చేసిన పనుల మీద పరిశీలించడానికి మాత్రం 3 మంత్రులు రావడం జరిగింది. మంత్రులు వచ్చేసి ఇక్కడ చూసిన తర్వాత ఏ పిల్లలు నష్టం 19, 20, 21, 22 ఈ 4 పిల్లల్లో మాత్రం సుమారు ఒక 60% మొత్తం డ్యామేజ్ జరిపింది. పిల్లల ముందు కుంగిపోయాయి. అంతేకాకుండా పైన వేసిన బ్రిడ్జి కూడా కుంగిపడింది. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు, ఫ్లోర్లో మన జూమ్లో చూసుకోవచ్చు, విజువల్స్లో ఖచ్చితంగా పైన చూసుకున్న ఆ పిల్లలతో కుంగిపోయి సుమారు ఒక జానెడ్ గ్యాప్ రావడం జరిగింది. ఈ చేసిన తర్వాత మాత్రం రాకపోకలు కూడా జరిగింది. ఈ వంతెన నిర్మాణం వల్ల ఇటు తెలంగాణకు ఇటు మహారాష్ట్రకు మధ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఏదైనా మాత్రం ఈ రోజు అసెంబ్లీలో అంటే గతంలో అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన మంత్రులు మళ్ళీ అలాగే ముఖ్యమంత్రి అందరూ ఈ రోజుకి మేడిగడ్డ రావడం జరుగుతుంది. ఈ మేడిగడ్డకు వచ్చిన తర్వాత మాత్రం అధికార యంత్రాంగం గతంలో చేసిన పనుల మీద పర్యవేక్షించే మాత్రం గతంలో చేసిన కాంట్రాక్టర్ ఎవరున్నారో ఆ కాంట్రాక్ట్ తోటే పూర్తి నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం చేపట్టిన తర్వాత ఏదేం జరుగుతుందో అంటే గతంలో ఒకరికి 1,87 కోట్ల రూపాయల నిధులు మొత్తం నీళ్ళ పాయాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనా మాత్రం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది. అలాగే మంత్రివర్గం మొత్తం రావుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం ఈ క్వశ్చన్స్ అంటే ఈ పనులను చూసిన తర్వాత ఏ విధంగా ఈ పనులు చేపట్టారో ఏ విధంగా అంటే మళ్ళీ రీడిజైన్ చేస్తారో చూసుకోవాల్సిందే. అయితే ఒకటే చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు మాత్రం వీళ్ళు బ్లాకులు చేయడం జరిగింది. 1 నుంచి 10 ఒక బ్లాకు, 10 నుంచి 20 ఒక బ్లాకు, 20 నుంచి 30 ఒక బ్లాకు ఇట్లా బ్లాకులు చేయడం జరిగింది. అయితే ఈ నిర్మాణం మళ్ళీ చేపట్టాలంటే రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 10 పిల్లలు తీయాల్సి వస్తుంది. కుంగిన పిల్లలు మాత్రం 4 ఇక్కడ, కానీ తీయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్లాక్ మొత్తం తీయాలి. ఈ బ్లాక్లో 10 పిల్లలు ఉంటాయి. ఈ 10 పిల్లలు తీయాలంటే సుమారు మళ్ళీ 500 లక్షల రూపాయల నిధులు ఖచ్చితంగా పెడితేనే మళ్ళీ ఈ మేడిగడ్డ పనులు నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా మాత్రం గతంలో చేసిన 1,80,000 కోట్ల నీళ్ళ పాలు అనుకోవచ్చు. మళ్ళీ మరో 500 కోట్ల నిధులు చేపడితే మాత్రం ఈ 10 బ్లాకుల నిర్మాణం పూర్తవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనులు చేపడుతుందో, ఈ పనులైనా శాశ్వతంగా చేపట్టి అంటే విజయవంతంగా చేస్తారో వేచి చూడాల్సింది. మనం ఎప్పుడు చూడలేని విజువల్స్ మాత్రం మనం ఫోర్ సైట్స్ టీవీ చూపిస్తుంది విజువల్స్ అని. ఎక్కడ ఏ పగులు వచ్చేవాయి, ఎటువంటి నాశనక పనులు చేస్తారు, ఏ విధంగా కుంగిపోయింది మొత్తం ఫోర్ సైట్ ఎక్స్క్లూజివ్ చూపిస్తుంది. ఇది ప్రస్తుతం మేడిగడ్డపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైట్స్ టీవీ, మేడిగడ్డ.